వెజిటాలియా కాదే, నాన్ వెజిటాలియా కానట్టుందే. ఇక్కడ చికెన్ ఇరుక్కు, స్వీట్ ఇరుక్కు, పప్పు ఇరుక్కు, పప్పులో మామిడికాయ ఇరుక్కు, దాని మీద నెయ్యి కూడా ఇరుక్కు. ఏంటక్క నీ ఇరుకలు అనుకుంటున్నారు కదా, నా కోసం పుట్టావు కాబట్టి నువ్వు పుట్టిన రోజు స్పెషల్ గా నాకు నచ్చే విధంగా స్పెషల్ గా ఏదైనా చేయమన్నారు. మా వారి టేస్ట్ ఏంటో నాకు తెలుసు కదా, మా వారి టేస్ట్ కి తగ్గట్లుగా నేనేం ప్రిపేర్ చేశానో చూడండి. ఫస్ట్ అయితే చికెన్ ఫ్రై చేస్తున్నాను. నీట్ గా వాష్ చేసేసుకుని ఆయిల్ లో వేయించుకుంటున్నాను. అలా 2 మినిట్స్ గ్యాప్ లో స్పైసెస్ అన్నిటిని యాడ్ చేసి చికెన్ లో నుండి వాటర్ వస్తాయి కదా, అవి ఇంకిపోయేంత వరకు ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేశాను. ఇప్పుడు ఆనియన్, పచ్చిమిర్చి, ఒక టమాటా వేసి ఒక 2-3 మినిట్స్ పాటు వేయించాను. నెక్స్ట్ కొత్తిమీర గుప్పిడి తీసుకొని నిమ్మరసం కూడా పిండేసుకొని డీప్ గా ఫ్రై చేశాను. చివర్లో ఉంటే ఫ్రెష్ క్రీమ్ గానీ లేదంటే పెరుగు కానీ వేసేసుకొని మొత్తం కలిసేలా కలుపుకొని గరం మసాలాని, చికెన్ మసాలా, లైట్ గా కొత్తిమీర వేసేసుకొని మొత్తం కలిసేలా కలిపేసుకొని ఇంకా సర్వ్ చేసుకుంటే ఉంటుందండి. చూస్తుంటే మీకు అర్థమవుతుంది కదా, టెంప్టింగ్ గా ఉంది కదా, ఎంత టేస్టీగా ఉందో అని. ప్లేటింగ్ స్టార్ట్ చేద్దామా? బిఫోర్ వీడియోలో అప్లోడ్ చేసిన స్వీట్ ఫ్రిడ్జ్ లో నుండి తీసి చల్లగా కప్ లో సర్వ్ చేశాను. నెక్స్ట్ 1 కప్పు వరకు కొర్రలన్నం, 1 కప్పు వరకు వైట్ రైస్, అలానే ముద్దపప్పు ప్రిపేర్ చేశాను. అదేంటక్క గ్రీన్ కలర్ లో ఉంది అనుకుంటున్నారు కదా, మిక్స్డ్ దాల్తో ముద్దపప్పు అయితే చేశాను. దీనికి కాంబినేషన్ గా యమ్మీ మామిడికాయ పచ్చడి, అలానే నెయ్యి, వీటన్నిటికీ కాంబినేషన్ గా లొట్టలు వేసుకుంటూ తినాలి అని అంటే సూపర్ టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై. ఒకటి తగ్గింది పుష్ప, వచ్చేసింది. ఇదిగో చిక్కటి కమ్మటి పెరుగు. ఇవన్నీ చెప్తుంటేనే నోట్లో నీళ్లు ఊరుతున్నాయని అర్థమైపోయింది. మీకు కూడా నచ్చింది కదా, మిస్ అవుతున్నారా? వీడియో నచ్చితే సబ్స్క్రైబ్. ఏమంటే ఈ వీడియోకి లైక్ చేసి వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.